అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో. హబక్కూకు గ్రంథం చూడండి. తన పొరుగు వాని మానమును చూడవలెనని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకు దిగుతుందట. తమిళారా వింటున్నారా? పరాయి స్త్రీ మానాన్ని చూడాలని, పరాయి స్త్రీ దిగంబరత్వాన్ని చూడాలని, ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడుతుందట. ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కుమ్మరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరి బిడ్డలారా, ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో ఆన్యూట్ ఫొటోస్, యూన్యూట్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీ జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈరోజు వాక్యం వింటుండగా